ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఫిబ్రవరి 3 ఉదయం 11 గంటలకు మన నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిర్వహించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చున్నారు. అలాగే గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు నన్ను ఎన్నికల అధికారిగా నియమించున్నారు. ఆ సదరు ఆదేశాల ప్రకారం ఈరోజు 18 మంది కౌన్సిలర్సు అలాగే 2 ఎక్స్ అఫీషియో సభ్యులు అంటే ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు మొత్తం 20 మందికి ఈరోజు ఫిబ్రవరి 3 ఉదయం 11 గంటలకు బాబు జగజ్జీవన్ రామ్ హాల్ నందు ఎన్నిక నిర్వహించబడిందని ఫామ్ 2 నోటీస్ కూడా మేమందరికీ ఇచ్చున్నాము. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారము ఎలక్షన్ నిర్వహించాలంటే చైర్మన్ ఎన్నిక నిర్వహించాలంటే కోరం 50% ఎలక్టెడ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో 50% హాజరవ్వాల్సి ఉంది. బట్ మనకి మొత్తం 18 మంది కౌన్సిలర్లకు కాను 5 సభ్యులు మాత్రమే 5 కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. అలాగే మనం ఇచ్చిన 11 గంటల నుంచి 1 గంట వరకు వేచి ఉండవలసిందిగా నియమ నిబంధనలు చెప్తున్నాయి. సదరు నియమ నిబంధనల ప్రకారం మనం 12 గంటల వరకు వేచి చూడటం జరిగింది. కానీ 5 కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. మనకి కోరంకి 9 మంది సభ్యులు హాజరవ్వాల్సి ఉన్నందున ఈరోజు ఎన్నిక ప్రక్రియని వాయిదా వేస్తున్నాం. మరలా రేపు ఉదయం 11 గంటలకి ఇదే బాబు జగజ్జీవన్ రామ్ హాల్ నందు ఈ నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపట్టబడుతుంది. రేపు కూడా మనకి కోరం ఎప్పుడు జరిగినా కూడా కోరం ఉన్నప్పుడే ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. కాబట్టి ఇదే విషయాన్ని అందరి కౌన్సిలర్స్కి మేము ఇన్ఫార్మ్ చేస్తాము. అందరికీ మీడియా ద్వారా అందరికీ తెలియజేయడం అనగా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కోరం లేనందున ఈరోజు వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు నందిగామలోని బాబు జగజ్జీవన్ రామ్ హాల్ నందు ఎన్నికల ప్రక్రియ నిర్వహించబడుతుంది. థ్యాంక్ యూ.